మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్లెసీమలు ప్రగతికి పట్టుగొమ్మలన్నారు మన జాతిపిత మహాత్మా గాంధీ. అంటే ఈ పల్లెటూళ్ళు ఉన్నవి పాడి పంటలతో తులతూగితేనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని తన భావన కావచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పల్లెసీమలు అనేవి అభివృద్ధి చెందాయా లేదా తెలుసుకునే ప్రయత్నాన్ని సుమన్ టీవీ చేపట్టింది. ఇందులో భాగంగా నేను ప్రస్తుతం ఆదోని నియోజకవర్గం ఆదోని మండలం నారాయణపురం గ్రామానికి వచ్చాను. ప్రస్తుతం మనతో ఈ నారాయణపురం గ్రామ సర్పంచ్ దంపతులు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ గ్రామాభివృద్ధికి వారు ఎలాంటి కృషి చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే, అంటే మీ తండ్రులు తాతలు బాగా ఆర్థికంగా ఉన్న వాళ్ళ లేకపోతే మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళు? లేదు సార్, ఉన్నవాళ్ళే. మా తాతగారు భీమారెడ్డి సార్ సర్పంచ్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మా తాత సర్పంచ్ సార్. ఇప్పుడు నేను మనవరాలు ఇప్పుడు వైఎస్ఆర్ దాంట్లో సర్పంచ్ సార్. మేము ఎప్పటికీ రాజకీయాల్లోనే ఉన్నాం సార్. మా కుటుంబంలోనే మా తాతగారు ఉన్నాడు, మేము కానీ ఉన్నాం సార్. మేము ఎప్పుడు ప్రజాసేవ చేస్తున్నాం సార్. ప్రజల్లోనే అందుబాటులో ఉన్నాం సార్. ఉన్నదానికి ఇప్పుడు కానీ మమ్మల్ని ప్రజా సహకారంతోనే గెలిచినాం సార్. ఇప్పుడు అప్పుడు మా తాతగారు గెలిచినాడు సార్. ఇప్పుడు మేము కానీ పోటీ చేసి గెలిచినాం సార్. అంటే మీరు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్. తర్వాత వైసీపీకి ఎందుకు వచ్చారు మీరు? అంటే పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? మాకి రాజశేఖర రెడ్డి అభిమానం సార్. మాకి రాజశేఖర రెడ్డి అభిమానం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వదిలిపెట్టి సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత నేను కానీ పార్టీ మారినాం సార్. మేము ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల బరిలో మీరు నిలిచినప్పుడు మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? అంటే వేరే పార్టీలు కూడా చాలా పార్టీలు ఎన్నికల బరిలో నిలిచి ఉంటాయి. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? సార్ బీజేపీ ఉన్నారు సార్. ఇక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నారు సార్. ముగ్గురు పోటీ చేసినాం సార్. బీజేపీ, వైసీపీ, టీడీపీ సార్. సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చిందండి? సార్ 368 ఓట్లతో మెజార్టీతో గెలిచినాం సార్. మీ గ్రామ జనాభా ఎంత, ఓటర్లు ఎంత సార్? 4000 జనాభా లెక్క. 4000 సార్. 2559 ఓట్లు ఓటర్. మీకు ఇంత మెజారిటీ ఏ విధంగా వచ్చింది? అంటే మీరు ఇచ్చిన హామీలు ఏంటి ఎన్నికల్లో? మీపై ఇంత ప్రజాభిమానం ఏ విధంగా చూరగొన్నారు మీరు? ఏం లేదు సార్. ఏరియాకు ఇంతకు ముందు ఒక 10 తాళ్ళు ఉన్నా సార్ కొళాయిలు. మనం గెలిస్తే ఏరియాకి వేస్తుంటామని జనాలకు చెప్పినాం సార్. అదే ప్రకారమే కొళాయిలు కానీ వేసినాం సార్. ఇప్పుడు మీ సర్పంచ్ గా మీ గ్రామాభివృద్ధికి మీరు ఎలాంటి కృషి చేశారండి? నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది సార్. అప్పుడు ఒకే దగ్గరే లేడీస్ పోయి కొట్లాడేది, పట్టుకునేది. మనము గెలిస్తే మీ ఇంటి దగ్గరే కొళాయి వేస్తామని హామీ ఇచ్చినాం సార్. అది ఇచ్చిన తర్వాత అదే ప్రకారమే మనం ఇప్పుడు చేసినాం సార్ గెలిచిన తర్వాత. కానీ సర్పంచ్ గా ఎన్ని లక్షల నిధులతో మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేశారండి? సార్ మన పంచాయతీ గ్రాంట్ లో వచ్చిన దాంట్లోనే డెవలప్ చేసినాం సార్. వచ్చినప్పుడల్లా ఒక గ్రాంట్ సార్ మనకి 5 లక్షలు 5.5 లక్షలు వస్తున్నాం సార్. దాంట్లోనే ఒక 3 లక్షలు పైప్ లైన్లు పడుకుంటాం సార్. మిగతాది డ్రైన్ కి అది వాడుకుంటున్నాం సార్. మొత్తం ఎన్ని లక్షల నిధులను మీరు ఈ గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టింటారు? సార్ ఎన్ఆర్జీఎస్ దాంట్లోనే 30 లక్షలు వచ్చింది సార్. సీసీ రోడ్లు వేసినాము. ఇప్పుడు మనకి మొత్తం 70 లక్షల వరకు చేసినాం సార్. ఇప్పుడు ఈ 70 లక్షల నిధులు వచ్చిన సందర్భంలో మీరు ఈ గ్రామాభివృద్ధి కోసం అభివృద్ధి పనులు చేపట్టిన నేపథ్యంలో మీరు కాంట్రాక్టర్ల నుంచి పర్సెంటేజ్లు డిమాండ్ చేస్తారని ఒక విమర్శ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? లేదు సార్, చేయలేదు సార్. ఎవరు చేయలేదు సార్. మనమే చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎన్నికలు ఏవైనా కూడాను గెలవాలంటే సర్పంచ్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు అండి, ఏదైనా కూడా డబ్బు ఖర్చు పెట్టింది గెలవలేని పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. మరి మీరు సర్పంచ్ గా గెలిచారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టింటారు ఎన్నికల్లో? ఎంత లేదు సార్, 4 లక్షలు ఖర్చు పెట్టినాం సార్. ఎస్సీ కాలనీలో డబ్బులు తీసుకోలేదు సార్. మనకి 4 లక్షల కింద ఎక్కువ ఖర్చు పెట్టలేదు సార్. కొంతమంది జనాలు తీసుకోలేదు సార్ డబ్బులు. అంటే మీకున్న ప్రజాభిమానం కావచ్చు, అంటే మీ పెద్దల కాలం నుంచి మీరు మీ కుటుంబీకులు సర్పంచులు ఉన్నారు కాబట్టి మీకున్న ప్రజాభిమానంతో డబ్బు తీసుకోకుండా ఓట్లేసారట. అవును సార్, ఎస్సీ కాలనీలో తీసుకోలేదు సార్, డబ్బులు తీసుకోలేదు. మనము ఏమంటే ఆ పార్టీని అనము సార్, ఆ పార్టీ ఈ పార్టీ అను సార్. ప్రతి ఒక్కరికి పనిచేస్తాం సార్. ఏమున్నా వాళ్ళు కలిసిమెలిసిగా ఉంటాను సార్. నేను ఎక్కడైనా స్టేషన్ కానీ ఎక్కడ పోవాలైనా కానీ ఎవరు పిలిచినా కానీ పోతున్నాను సార్. నేను ముందుగా మీ కుటుంబ అంటే మీ వంశస్థులు కావచ్చు, మీ కుటుంబీకులు కావచ్చు, అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. తర్వాత వైసీపీ చేరారు. మరోసారి ఇప్పుడు అధికారంలో వేరే పార్టీ ఉంది. ఇప్పుడు మరి అధికారం కోసం మరి మరో పార్టీ పంచన మీరు చేరనే నమ్మకం ఏంటండి? సార్ మనకి పోయేదానికి లేదు సార్. మనం వైసీపీలోనే కొనసాగుతున్నాం సార్. పార్టీ మారేలేదు సార్. అప్పుడు ఏంటికంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను సార్. ఆయన రాజశేఖర రెడ్డి అభిమానంతో ఉన్నాను సార్. ఆయన కొడుకు పక్కన జగన్మోహన్ రెడ్డి పార్టీ వదిలిపెట్టి వచ్చినాడు సార్. నేను కానీ ఢిల్లీకి కానీ పోయినాను సార్. జగన్మోహన్ రెడ్డికి పోయినా సార్. ఢిల్లీలో దీక్ష చేసినాడు కదా సార్ పార్టీ.
అప్పుడు కానీ పోయినాను సార్, ఢిల్లీలో కూడా పోయి ధర్నా చేసినాం సార్, నేను కానీ పోయినా. జంతర్ మంతర్ దగ్గర. అవును సార్, నేను మా ఎమ్మెల్యే వెనక ఒక 5 మంది పోయినాం సార్, ఎమ్మెల్యే సార్ దొరకపోయినాడు సార్. ఇప్పుడు మనకి పార్టీ మారాలంటే లేదు సార్, మనం ఇదే వైసీపీలోనే కొనసాగుతున్నాం సార్. మరో 11-12 నెలల పదవి కాలంగా సర్పంచ్ గా మీకుందండి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇంకా ఈ గ్రామాభివృద్ధికి మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు? సార్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, డ్రైను, కొన్ని రోడ్లు ఉన్నాయి సార్. మనకి ఇంకా 14 నెలలు ఉంది సార్, 14 నెలల్లోనే ఇంకా 15 ఫైనాన్స్ ఇంకా 3 తూర్లు పడుతుంది సార్. ఇట్లా ఆ పడినా కానీ అది ఇంత డెవలప్ చేస్తాం సార్. ఎక్కడ మనకి సమస్య ఉందో అక్కడే చేస్తాం సార్. ఇప్పుడు మెయిన్ సమస్య లేని కాడల్లో తీర్చినాం సార్, ఇప్పుడు లేని కాడ చేస్తున్నాం సార్ అది పడిన తర్వాత. గతంలో సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేసింది గత ప్రభుత్వం. మరి తాజాగా మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చిందండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అవును సార్, ఇచ్చినారు సార్. ఇప్పుడు అంటే నేరుగా సర్పంచుల ఖాతాలోనే డబ్బులు పడుతున్నా సార్. ఇప్పుడు ఇంతకు ముందు పడుతుండలేదు సార్, జాయింట్ అకౌంట్ ఉంది సార్, ఇప్పుడు డైరెక్ట్ మన అకౌంట్గా పడుతున్నా సార్. ప్రాబ్లం అంటే ఏం లేదు సార్, మనం పని చేస్తాము, డ్రా చేస్తాం. నారాయణపురం గ్రామాభివృద్ధి కోసం దాదాపుగా 70-80 లక్షల నిధులను వెచ్చించి గ్రామంలోని సమస్యలను పరిష్కరించినట్టు సర్పంచ్ దంపతులు చెబుతున్నారు. ఇంకా రానున్న మరో 14 నెలల పదవి కాలం తనకున్న నేపథ్యంలో ఈ గ్రామంలో ఇంకా పరిష్కారం కాని సమస్యలు సైతం పరిష్కరించి ప్రజల మన్ననలను చూరగొంటారని ఆ దంపతులు చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్, నారాయణపురం గ్రామం నుంచి, కర్నూలు జిల్లా.